ఇమ్మానుయేల్ అంటే దాని అర్థం ఏంటంటే డిక్షనరీలో నేను చక్కగా చదివాను, ఏ సైన్ ఆఫ్ గాడ్స్ డెలివరెన్స్, దేవుడి యొక్క విడుదల. ఈ రాత్రి కాలంలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను విడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం చెబుతా ఉంది, అబ్రహాముకు తోడుగా ఉన్నాడు దేవుడు, ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు దేవుడు, యాకోబుకు తోడుగా ఉన్నాడు దేవుడు. వారి యొక్క శత్రువులందరి నుండి వారిని దేవుడు విడిపించాడు. రాజులు సహితం అణిచివేశాడు, గద్దించాడు, పారద్రోలాడు. రాజులను కూడా పిల్లారు నీకోసం నువ్వు దేవుని నమ్ముకుంటే దేవుడు నీ పక్షంలో ఉంటాడు. యోసేపు సరసాలలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చెబుతానండి, దేవుడు యోసేపుకి తోడుగా ఉన్నాడు. కాబట్టి యోసేపు అభివృద్ధి చెందాడు. హల్లెలూయా. వర్ధిల్లాడు, విడిపించబడ్డాడు. తర్వాత సరసాల్లోనే ఉండలేదు. యేసయ్యను నమ్ముకున్న ప్రతి బిడ్డ ఈ రాత్రి ఇంకా నీ హృదయం ఇవ్వకపోతే ఇంతవరకు, నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ స్నేహితురాలా, ప్రభువునందు సహోదరి సహోదరుడా, నేను అడుగుతున్నా, ఈ రాత్రి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నీ హృదయాన్ని, నీ జీవితాన్ని యేసు ప్రభుకి ఇచ్చేసాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విశ్వాసం ఇచ్చే వారి హృదయంలో నుండి జీవజల నదులు పొర్లిపోతాయి. బైబిల్ గ్రంథం చెబుతా ఉంది పిల్లారా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. చదవగలిగిన వారు చదవండి దయచేసి. చదవండి చదవండి. అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు, అభిషిక్తుడగు అధిపతి. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే మాట అభిషిక్తుడగు అధిపతి అంటే దాని అర్థం మెస్సయా. మెస్సయా అంటే అర్థం ద పీస్ఫుల్ వన్, సమాధానకర్త. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం చెబుతా ఉంది, సమాధానకర్త, సమాధానాన్నిచ్చేవాడు, శాంతినిచ్చేవాడు, విడిపించేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, సమకూర్చేవాడు. నీ అక్రతులు, నీ అవసరతలు, నీ సహాయము ఏ విధముగా కావాలో ఆ విధముగా నీకు అనుగ్రహించేవాడు. తన మహిమలో ఆయన ఐశ్వర్యము చొప్పున ఆయన దగ్గర తక్కువ ఏమీ లేదు. దేవుడు అన్నాడు, భూమి నా పాదపీట, ఆకాశము నా సింహాసనం. ఇట్స్ మై థ్రోన్. The heaven is my throne. దేవుడు కూర్చునే స్థలం. అంత గొప్ప దేవుడు నీకు ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. అంత గొప్ప దేవుడు ఉన్నాడు. యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు ఈ భూమి మీద ఉన్నప్పుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో సదాకాలము ఇదే సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను. ఐ విల్ బి విత్ యు టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. నేను నీకు తోడుగా ఉంటాను. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. నీ కష్టంలో, నీ బాధలో, నీ నిందల్లో, నీ అవమానాల్లో నేను నిన్ను విడువను. 50 లక్షల రూపాయలు ఒకళ్ళు నాకు మోసం చేశారు. ఎంతో బాధపడ్డాను, కుమిలిపోయాను, కృంగిపోయాను. ఆ పైసలు ఎలా తీసుకురావాలో తెలియలేదు. భయంకరమైన అవస్థకు గురయ్యాను. నా హృదయం అయితే చాలా వేదనకు గురయ్యింది. మరణశైలిలో ఉన్నట్లుగా అయిపోయాను. ఎవరు సహాయం చేసేవారు లేరు. ఒంటరిగా పోరాడుతూ ఉన్నాను. అది నా సమస్య. నా భార్య సహాయం చేయలేదు, నా బంధువులు సహాయం చేయలేరు, తోటి సేవకులు కానీ ఎవరు కూడా సహాయం చేయలేరు. దట్స్ మై ఓన్ ప్రాబ్లం. అలాంటి సమయంలో ఏం చేయాలి?
కృంగిపోయా. ఒక దినం యేసయ్య నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు. ముందు నన్ను బలపరిచాడు, ముందు నన్ను ధైర్యపరిచాడు, ముందు నా హృదయాన్ని ధైర్యంతో నింపాడు, ఆదరణతో నింపాడు, నా గుండెను బలపరిచాడు. ఆ తర్వాత పని చేయడానికి ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా. పైసలన్నిటిని కూడా తీసుకురావటానికి దేవుడు శక్తినిచ్చాడు. చాలా వరకు పైసలు బ్యాక్ తీసుకురావడం. దేవునికి స్తోత్రం. ఆర్థికపరమైన పరిస్థితుల్లో నీవెంత సతమతమైపోతా ఉంటావో నాకు తెలుస్తుంది. నేను అనుభవించాను దాన్ని. నిన్ను మోసం చేస్తే ఎంతో బాధ, అబద్ధమాడి మోసం చేస్తే నీ గుండె కోత ఎవరు తీర్చలేరు, ఎవరు సహాయం చేయలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుని దగ్గరికి వెళితే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఏదైనా చేయగలడు నా దేవుడు. నాకు మూయబడిన తలుపుల కంటే తెరవబడిన తలుపులు ఎంతో అద్భుతమైనటువంటివి. హల్లెలూయా. తలుపులన్నీ మూయబడతాయి. కొన్నిసార్లు ఎక్కడ సందు దొరకదు, ఎక్కడ పైసలు పుట్టవో, డబ్బులు పుట్టవో. పైసలు అంటే మీకు అర్థం కాదేమో. పైసలు అంటే అర్థమవుతుందా? ఎందుకంటే తెలంగాణలో ఉంటారు కాబట్టి కొంచెం మాటలు, తెలంగాణ పాటలు కూడా వస్తాయి. కొత్తలో వెళ్ళినప్పుడు ఒక రూమ్ తీసుకుని, అయ్యా ఇక్కడ బుక్క కూడా ఉంది, ఇక్కడ నల్ల ఉందని అన్నారు. మరి ఈ బుక్ ఏందో నల్ల ఏందో అర్థం కాదు. సరే సరే అన్నా. ఎటు చూపించి మళ్ళా అన్నీ బుక్ ఉందయ్యా అన్న. బల్బా బుక్ అంటే అనుకున్నా. పొద్దున్నే లేచి అమ్మ నీళ్లు కావాలమ్మ అని అడుగుతున్నా. సారు ఇక్కడ నల్లది సారు అని చెప్పి దగ్గర తీసుకొని చూపించింది. నల్లంటే ట్యాప్ అనుకున్నప్పుడు. ఇప్పుడు కూడా కొన్ని మాటలు నాకు అర్థం కావు. నా భార్య తెలంగాణే అయినా అర్థం కావు. ఎందుకంటే విత్తనమా గుంటూరు కారమా చాలా ఘాటు అంటారు. అమెరికాలో కూడా, అమెరికా వాళ్ళు కూడా గుంటూరు కారం చాలా ఘాటు అంటే కదా ఫాస్ట్ గారు అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు, యేసుక్రీస్తు ప్రభుకి సమస్తము సాధ్యమే. నీ ఆర్థిక పరిస్థితి చూస్తున్నాడు, నీ భూమిలో ఉన్న పంట చూస్తున్నాడు, నీ యొక్క ఉద్యోగం చేస్తున్నటువంటి జాబ్ చేస్తున్న ధనాన్ని సరిపోకపోవటం చూస్తున్నాడు. నీ పిల్లలు, నీ పొలం పండకపోవటం చూస్తున్నాడు. నీకు సరిగా ఆహారం తినలేకపోవటం చూస్తున్నాడు, బట్టలు కట్టుకోలేకపోవటం చూస్తున్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని విచారించకండి, చింతపడకండి, బాధపడకండి. ఈ క్రిస్మస్ సందర్భంలో భలే పాట పాడేవాళ్ళు చిన్నప్పుడు. నేను కొత్తలో ప్రభు నాకు చింతలేక యేసు పుట్టెను వింతగన బెత్లెహ మందునా చంత చేరను రండి సార్వజనాంగమా సంతస ముందుమా. ఏం చేయాలండి? చింత లేదు, దిగులు లేదు, వేదన లేదు, దుఃఖము లేదు, కష్టము లేదు. కారణము యేసయ్య పుట్టాడు. భూమి మీదే కాదు, గుండెలో పుట్టాడు. హల్లెలూయా. గుండెలో యేసయ్య పుడితే చింత ఉండదు. యేసయ్య గుండెలో లేకపోతేనే చింత. నా గుండెలో ఎప్పుడైతే వాక్యం సమృద్ధిగా ఉండదు, అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, వాక్యము గుండెలో సమృద్ధిగా ఉండాలి, హృదయంలో సమృద్ధిగా ఉండాలి. చింత ఉండదు. ఎందుకంటే గొప్ప ఆలోచన చెప్పింది వాక్యం. మనకి దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవుని వాక్యము సర్వ సృష్టిని పుట్టించింది, కలుగు చేసింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదివితే దేవుడు ఆదిలో దేవుడు భూమి ఆకాశం సృష్టించాడని ఆది కాండం చెబుతా ఉంది. యోహాను
Say, the word of God itself is God. తర్వాత వాక్యం చెబుతా ఉంది, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. వాక్యం, the word of God, దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయం బాగుండకుండా నీవెంత భక్తిగా ఉండవు. తెల్ల బట్టలు వేసుకొని ఎంత తెల్ల మెరిసి తెల్ల బట్టలు వేసుకొని గుండె లోపల కుళ్ళు కుచిత ఉంటే లాభం ఏమైనా ఉందా? ఈర్ష ద్వేషం ఉంటే లాభం ఏమైనా ఉందా? దేవుడు అంటున్నా, నీ దేహము దేవుని ఆలయం. యువర్ బాడీ ఈజ్ టెంపుల్ ఫర్ గాడ్. కొరింథీ పత్రిక 3:16, 17, 6వ అధ్యాయము 19, 20, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఈ విధంగా వాక్యాలు ఎన్నో మనం చదువుతామని. మన యొక్క దేహము దేవుని ఇట్స్ ప్రెషియస్ ఫ్రమ్ గాడ్, వండర్ఫుల్లీ మేడ్ బై గాడ్. దావీదు భక్తుడు అంటాడు 139 కీర్తన 13 వచ్చిన, నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతా ఉంది. నీవే నన్ను తల్లి గర్భంలో పుట్టించిన వాడు. You have made me in my mother's womb. You are my creator. You are my maker. నీవే నన్ను పుట్టించింది. దేవుణ్ణి అట్లా చేసుకోవాలి. నీవు నా దేవుడు ప్రభువా. ఈ కుల మతాలు ఎక్కడియండి? అసలు కుళ్ళిపోయింది సమాజంలో. ఎక్కడదండి కులము? ఎవడిచ్చాడు కులం మనకి? ఎవరైనా ఇచ్చింది కులాన్ని? దేవుడిచ్చాడా? మనుషులనే ఈ పక్కన పారేసేయండి కులాన్ని, మతాన్ని. యేసయ్యను హృదయంలోకి తీసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకం